హాయ్ గైస్. సో అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్నాను, రీచ్ అవ్వలేదు. సో 9 కల్లా వీడియోస్ పెడదా అని, అంటే ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా, అంటే ప్రీవియస్గా లాస్ట్ వీక్ మొత్తం కూడా నాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అవన్నీ అయ్యాయి. సో ఆ బిజీలో కొంచెం ఉంటా, నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఫ్రీ అయిపోయాను, బట్ ఇంకా నేను ఇంటికి రీచ్ అవ్వలేదు. ఓకే. సో అందుకే మొబైల్లో రికార్డ్ చేసి, మొబైల్లో ఈరోజు ఓవరాల్గా మన డైరెక్షన్ ఏముంటున్నాం అనేది నేను చెప్పి వీడియోస్ ఈరోజు చేస్తాను. ఓకేనా. సో రేపటి నుంచి డైరెక్ట్ ఇంకా వీడియోస్ ఇంకా ఈ మొబైల్కి వస్తాయి, అదే డైరెక్ట్ పీసీలో రికార్డ్ చేసి వస్తాయి, సెండ్ చేస్తాను. ఓకేనా. సో ప్రీవియస్గా వీక్ అయితే ఇక్కడ మీకు ఏదైతే ఈ రిజెక్షన్ బ్లాక్ నుంచి మనకు మార్కెట్ రిజెక్ట్ అయింది. ఓకేనా. సో 50% మీన్ థ్రెషోల్డ్ నుంచి రిజెక్ట్ అయింది మార్కెట్. సో మనం ఇక్కడ నుంచి బులిష్లో ఉన్నాం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే డైలీ పరంగా మీకు ఈరోజు వారం థర్స్డే కదా, ఫస్ట్ మనం సో మన డ్రా ఆన్ లిక్విడిటీ అయితే ఫస్ట్ మనకు అదే. ఓకేనా. సో మొబైల్లో కదా, సో కొంచెం అలానే ఉంటుంది. సో మన డ్రా ఆన్ లిక్విడిటీ ఇది. సో ఇప్పుడు డైలీ పరంగా చూసుకుంటే మనకి మండే క్యాండిల్ లేదా. ఓకేనా. సో మనం బులిష్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ ఫస్ట్ ఓపెన్లో హై క్లోజ్ చేయాలి. ఓకేనా. సో ఇది వీక్ ఓపెనింగ్. మనం ఆల్రెడీ బులిష్లో ఉన్నాం. ఈ డే పరంగా చూసుకున్న కూడా ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కదా, ఏదైతే మనం అనుకున్న బ్లాక్లో రిజెక్షన్ బ్లాక్లో మనకి ప్రీవియస్గానే లిక్విడిటీ తీసుకుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వీక్ కూడా మనం డైలీలో కన్ఫర్మేషన్ అయిపోయింది బులిష్ ఉంటామని. ఓకేనా. సో మండే నిన్న మొన్న కూడా మనం బులిష్లోనే ఉన్నాం. సో ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే ఈరోజు కూడా మనం బులిష్. ఓకేనా. సో మన డ్రాన్ లిక్విడిటీ ఇంకా మీకు మార్క్ చేసాం కదా, వీక్లీలో డ్రాన్ లిక్విడిటీ ఇదనమాట. సో ఏదైతే మీకు చూడండి, ఇప్పుడు మీకు ఇది డ్రాన్ లిక్విడిటీ వీక్ది. సో మనకు ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్ చేసింది వీక్ని, ఇంకా మార్కెట్లో డ్రాన్ లిక్విడిటీ ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది మార్కెట్ ఇది. ఓకేనా. సో యూరోయూఎస్డి ఓవరాల్గా బులిష్ ఈరోజు కూడా. ఓకేనా. సో మీకు ఇక్కడ ఎక్కడైనా కీ లెవెల్ మీకు లో టైం ఫ్రేమ్లో 4 అవర్ 1 అవర్లో లో టైం ఫ్రేమ్లో కీ లెవెల్ చూసి కీ లెవెల్ ట్యాప్ అయ్యాక మీరు అక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. కన్ఫర్మేషన్ వస్తే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది బులిష్ ఉన్నాం యూరోయూఎస్డి. నెక్స్ట్ యూఎస్డి జేపీవై. సో జేపీవై చూసుకుంటే వీక్ పరంగా చూసుకుంటే బులిష్. ఓకేనా. ఒక నిమిషం లెఫ్ట్లో ఈ లిక్విడిటీ నుంచి మనకు మార్కెట్ రిజెక్ట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు డైలీ పరంగా చూసుకుంటే, వీక్లీ పరంగా చూసుకుంటే బుల్లిష్లో లేము. ఓకేనా. ఎందుకంటే ఒక కీ లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. సో అందుకే మనం ఇక్కడ బేరిష్లో ఉన్నాం. సో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ మండే క్యాండిల్ చూసుకుంటే ఇది మండే క్యాండిల్. మండే ఇన్సైడ్లో క్లోజ్ వచ్చింది. ఇది ఒక రేంజ్ క్యాండిల్ అనమాట. సో రేంజ్ అప్పుడు ఏం చేస్తామంటే మనం రేంజ్ మార్క్ చేసుకుని, సో మండే రేంజ్ బ్రేక్ అయ్యాక అప్పుడు మీరు ట్రెండ్ అంటూ మీరు మిగతాదంతా కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా.
సో ఇది హై ఆఫ్ ద వీక్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూ అవుద్ది. సో ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఈరోజు పరంగా చూసుకుంటే ఏం చేసింది, ప్రీవియస్గా లిక్విడిటీ తీసుకుంది మీకు మార్కెట్ చూసుకుంటే. సో డైలీ పరంగా చూసుకుంటే మీకు మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ దీన్ని తీసుకుంది. సో ఫస్ట్ రా లిక్విడిటీ ఈ క్యాండిల్ హై అనమాట. సో ఇక్కడ తీసుకుని మార్కెట్ మళ్ళీ మీరు సెల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, లేదు అంటే ఈరోజు బయింగ్ మనకి ఇంకో విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఏదైతే ఎఫ్ఈజ్ ఉంది, డైలీలో ఎఫ్ఈజ్ ఉంది చూసారా. సో ఇదొక ఎఫ్ఈజీ. ఓకేనా, సో ఎఫ్ఈజీలో ఎక్స్ట్రీమ్కి వచ్చింది కదా. సో డిస్కౌంట్లోకి వచ్చాక మార్కెట్ ఇక్కడ మీకు ఈరోజు ఎవరు థర్స్డే రివర్సల్ ఫామ్ చేస్తుంది ఒక విధంగా ఇలా చూసుకుంటే. సో అందుకే ఈరోజు లండన్ సెషన్ అందే ఇంపార్టెంట్. లండన్ సెషన్ ఏం చేస్తుంది దాన్ని బట్టి మీరు ఇక్కడ నుంచి బయింగ్ ఉండాలా ఆర్ సెల్లింగ్ ఉండాలా. థర్స్డే రివర్సల్ ఫామ్ చేసింది ఏంటంటే కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకేనా, ఈరోజు థర్స్డే రివర్సల్ ఫామ్ చేస్తే మీకు లండన్ సెషన్ లో తీసుకొని లో క్రియేట్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకేనా, సో ఈరోజు మీరు యూఎస్డి జేపీవై అయితే ఫస్ట్ మీరు ఈరోజైతే అప్ సైడే ఉండొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ ఏదైనా డౌన్ సైడ్ వస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్ ఉండదు. బట్ మన డ్రాన్ లిక్విడిటీ హంట్ చేసే వరకు కూడా మీరు అప్ సైడే ఉండొచ్చు. ఓకేనా, మంచిగా ఏదైతే ఈ లాట్ టైం ఫ్రేమ్లో కీ లెవెల్స్ ఉంటాయి కదా, 4 అవర్ కానీ 1 అవర్ కానీ, అందులోకి వచ్చాక మీకు అక్కడ మీకు కన్ఫర్మేషన్ వస్తే మీరు ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈరోజు అయితే బుల్లిషే. నెక్స్ట్ జీబీపీయూఎస్టీ వీక్ పరంగా చూసుకుంటే మనకి జీబీపీయూఎస్టీ మనకి బుల్లిష్. ఓకేనా, ప్రజెంట్ ఇక్కడ ట్రయింగ్ టూల్స్ అన్నీ యూజ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ. సో అందుకే యూజ్ చేయట్లేదు ఏం కూడా. సో ఇదొక బ్లాకు. ఈ బ్లాక్ నుంచి మనకు మార్కెట్ 50% ఇక్కడ 0.25% లెవెల్ ఉంటుంది క్వార్టరెంట్స్. ఓకేనా, క్వార్టరెంట్స్ యూజ్ చేసుకుంటే మీరు ఏదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉందో ఎక్స్ట్రీమ్ లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. ప్లస్ ఇక్కడ ప్రీవియస్గా లిక్విడిటీ కూడా తీసుకున్నాం కదా. సో మనం కూడా బులిష్లో ఉన్నాం. ఫస్ట్ రా లిక్విడిటీ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంది, ఇది కూడా కంప్లీట్ చేసింది. సో ఇది ఎఫ్ఈజీ. సో మార్కెట్ అయితే ఓవరాల్ కంప్లీట్ చేసుకుంది మార్కెట్. ఓకేనా, సో స్టిల్ మీరు ఇక్కడ వరకు మీరు రా లిక్విడిటీగా చూసుకోవచ్చు. ఓకేనా, వీక్ పరంగా. సో ఇప్పుడు మనం డే పరంగా చూసుకుంటే మనకు మార్కెట్ ఏం చేసింది, ప్రజెంట్ బులిష్గా ఉంది. ఓకేనా, ఎఫ్ఈజీ బ్రేక్ చేశారా, చేయలేదు. సో బట్ ఇది ఒక ఎఫ్ఈజీ, డైలీ ఎఫ్ఈజీ అనమాట. ప్లస్ ఇక్కడ స్వింగ్ మొత్తం ఈ లిక్విడిటీ మొత్తం తీసుకున్నాడు మార్కెట్. ఓకేనా, ఓవరాల్ ఈ వీక్ మొత్తంలో ఈ లిక్విడిటీ మొత్తం తీసుకున్నారు. సో ఎక్స్ట్రీమ్ ఏదైనా ఉందంటే ఇది ఉంది. సో ఈ రోజు కూడా మీరు జీబీపీయూఎస్డీ మీరు బై సైడే ఉండొచ్చు. ఓకేనా, బట్ మీకు మార్కెట్ ఓపెన్ లో హై క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు మార్కెట్ రన్ సెషన్లో కిందకు వచ్చి ఇక్కడ నుంచి మీకు లో క్రియేట్ చేసుకుని వెళ్ళాలి. న్యూ సెషన్ లో క్రియేట్ చేసినా పర్లేదు, రన్ సెషన్ చేసినా పర్లేదు. సో ఒకసారి 4 అవర్ ప్రొఫైల్లో మీరు 1 అవర్ ప్రకారం మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. ఓకేనా, సో అది యూరో యూఎస్డి అండ్ గోల్డ్ గురించి చూసుకుంటే ఒక్క నిమిషం. ఓకే, వీక్ పరంగా చూసుకుంటే మనం బులిష్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గుర్తుంది. సో ఇక్కడ ఒక వాల్యూ మెయింటెనెన్స్ బ్లాక్ ఉంది ప్రీవియస్ వీక్లో, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. బట్ ఇక్కడ ప్రీవియస్గా లిక్విడిటీ తీసుకుంది మార్కెట్. సో ఇప్పుడు తీసుకుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి బులిష్ ఉంటామని లాస్ట్ వీడియోలో చెప్పాను. ఐ థింక్ ఫ్రైడే అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అదే చేసింది కదా మార్కెట్ ఈరోజు. సో ఇది ఫ్రైడే క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ నుంచి మనం బులిష్ ఉంటామని వీక్ అనాలిసిస్లో చెప్పాను. ఐ థింక్ మీట్లో చెప్పాను అనుకుంటున్నాను, వీడియోలో కూడా చెప్పానేమో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో అది నెక్స్ట్. సో ఇప్పుడు ఈరోజు గోల్డ్ చూసుకుంటే మనం ప్రీవియస్ వీక్ ఏం చేసింది, ఆల్రెడీ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ కంటిన్యూ చేసింది కదా.
సో ఇప్పుడు ఓవరాల్గా డ్రా అనుకుంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. సో మన ఇదైతే ఐఆర్ఎల్లో టార్గెట్ మార్కెట్ ఈఆర్ఎల్ నుంచి రిజెక్ట్ అయింది. సో మన టార్గెట్ ఆల్ టైమ్ హై మళ్ళీ కూడా అని చెప్పుకున్నాం. సో ఇందులో 50% కానీ రీచ్ అవ్వచ్చు. సో మార్కెట్ ఈరోజు కూడా మీరు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లండన్ రివర్సల్ కానీ న్యూయార్క్ రివర్సల్ కానీ మీరు ఇక్కడ నుంచి చూసి ప్లాన్ చేసుకోవచ్చు బై సైడ్. ఓకేనా. సో గోల్డ్ కూడా మీరు బై సైడ్ ఉండొచ్చు. సో నెక్స్ట్ నిఫ్టీ చూసుకుంటే సో వీక్ పరంగా చూసుకుంటే ఇది బులిష్ ఉంది. ఓకే. డే పరంగా చూసుకుంటే మీకు ఈరోజు థర్స్డే వెన్స్డే రివర్సల్ ఫామ్ చేసింది. ఓకేనా. సో అంతగా ఇక్కడ ఏం ప్రొఫైల్స్ మనం చూడాల్సిన అవసరం లేదు ఇండియన్ మార్కెట్లో అయితే. సో మీరు ఓవరాల్గా ఇప్పుడు డ్రా లేకపోతే ఇది అవుద్ది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా మీరు బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మీరు ఇక్కడ 50% లెవెల్ మార్క్ చేసుకుని క్యాండిల్లో మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు మళ్ళీ బై సైడే చూడొచ్చు. ఓకేనా. సో నిఫ్టీ అయితే ఈరోజు బై సైడే హ్యాపీగా మీరు చూసుకోవచ్చు బై సైడ్. ఓకే. సో అదనమాట. ఇక్కడతో ఇంకా క్లోజ్. నేను రేపటి నుంచి డైరెక్ట్గా ఇంకా వీడియోస్ ఇందులో చేస్తాను. ఓకేనా. బాయ్ అయితే మరి. జై హింద్. ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఓకే.